మీకు ఇవాళ కొత్త ఉప్పు చూపిస్తాను. అసలు పాతకాలం ఉప్పు అనమాట ఇది. ఉప్పు అందుకోకూడదు అంటారు, ఎందుకు తెలుసండి? ఉప్పు నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుంది అనమాట. మళ్ళీ అది అవబట్టున్నారు, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. అందుకని ఉప్పు అందుకోరు, ఉప్పు నూనె ఇలాంటివి అందుకోరు. అందుకని దిష్టి ఎందుకు తీస్తారంటున్నారు? ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వీక్గా ఉంటాం అన్నమాట. ఇలా ఉప్పుతో దిష్టి తీయగానే ఎనర్జీ అంతా ఉప్పులోకి వచ్చేస్తామాట. అది వాటర్లో పడేగానే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పోగానే కొంచెం ఫ్రీ అయిపోతారు. అప్పుడు ఏదో మందు అయితే తగ్గిపోతుంది. అలా ఈ ఉప్పు కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. ఉప్పు సముద్రపోటున కొన్ని ఏరియాల్లో ఈ ఉప్పు చేస్తారు. చూసారా, కొంచెం గోధుమ రంగులో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది అసలు ఉప్పు. ఇందులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి విత్ అయోడిన్, నేచురల్ అయోడిన్, సింథటిక్ అయోడిన్ కాదు, నేచురల్ అయోడిన్. సో ఈ ఉప్పుతుంది. తర్వాత మనకు తెల్లుప్పు, మనం కల్లుప్పు వాడతాం కదా, మిగతా ప్రాంతాలంతా కల్లుప్పు పండుద్ది. అదే మంచిదే, అందులోని నేచురల్ అయోడిన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఉండదు కాబట్టి ఆ గవర్నమెంట్ అయోడిన్ కలిపి అమ్మాలని చెప్పింది. అదేదో పెద్ద బిజినెస్ అయిపోయి మొత్తం మీద మనకి మాయ చేసి. అలాగే హిమాలయాల్లో హిమాలయన్ సాల్ట్ అంట, పింక్ సాల్ట్ అంటే సింధు రివర్, సైంధవ లవణం, సింధు నది ప్రవహించే కొండలని ఉప్పు కొండలు. ఆ ఉప్పు సైంధవ లవణం అంటాం. హిమాలయాల్లో దొరికే ఉప్పు అది. అదేంటంటే మామూలుగా అక్కడ వాళ్ళకి అది ఆ ఉప్పు, మనకి బీపీలు అలాంటివి ఉన్నప్పుడు ఔషధంగా ఆ ఉప్పు వాడుకుంటాం మనం.